long ago onwards. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి ఈ రాజును గురించి మీతో ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. యు నో హిమ్, మీకు చాలామందికి తెలిసి ఈయన, మీలో చాలామంది ఈయనను అనుసరిస్తున్నారు. బట్ ఐ వాంట్ టు షో హౌ గ్రేట్ దిస్ కింగ్ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో నుంచి ఈయన విశిష్టత, ఈయన గొప్పతనాన్ని మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి కనుక మీరు క్రిస్మస్ సందర్భాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే చర్చెస్లో ఎక్కువగా ఈ మాటలు చదువుతూ ఉంటాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, కానీ ఇశ్రాయేలును ఏలబోవాడు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని చెప్పినటువంటి, అని ఎవరి గురించి అయితే ప్రవచనము జరిగిందో, ఎవరి గురించి అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకకు 600 పైచిలకు సంవత్సరాల క్రితమే యెషయా మాట్లాడాడు, ఆయనను, ఆ రాజును మళ్ళీ మీకు పరిచయం చేయాలి అని ఆశపడుతున్నాను. సో బెత్లెహేము ఎఫ్రాతాకు చేసినటువంటి ఈ ప్రవచనం, బెత్లెహేము ఎఫ్రాతాలో రాబోతున్నటువంటి ఈ రాజు గురించినటువంటి ఈ ప్రవచనం, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి రాజు అని నేను మీకు ఈరోజు పరిచయం చేయడానికి ముందు ఆశిస్తూ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్ట్లోనికి వెళ్ళటానికి ముందు, ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి హియర్ దట్ డజంట్ నో దిస్ కింగ్, ఈ రాజును గనక ఇంకా తెలుసుకొని వారు ఈరోజు కూర్చుని ఉంటే, ఇఫ్ యు ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ జస్ట్ ఎ రిలిజన్, మీరు గనక మతంలోనూ ఇంకా ఉంటే, మతం అనేటటువంటి ఈ మూసలో గనక మీరు కూర్చుని ఉంటే, ఐ వాంట్ టు ఇన్వైట్ యూ టు అ లైఫ్ లార్జర్ దాన్ రిలిజన్. ఒక మతానికంటే చాలా విశాలమైన, లార్జర్ దాన్ యువర్ లైఫ్, నీ ఆలోచన ఆగిపోతుంది, అంత గొప్ప ఒక విశాలమైనటువంటి రాజు గురించి మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన భూమి ఆకాశములను ఐక్యపరచడానికి వచ్చినటువంటి రాజు. హీ ఈజ్ ద వన్ దట్స్ యునైటింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండ్ మేకింగ్ ఇట్ ఎ న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టిగా దాన్ని మార్చేటటువంటి రాజు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15 నుంచి 18 వరకు కనుక మీరు చదివితే ఆ రాజు గురించినటువంటి స్పష్టమైన మాటలు, ఆయన సృష్టికర్త అని, సృష్టిని చేసినటువంటి ఈ రాజును ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నారు అని చెప్పేటటువంటి మాటలు మీరు చూస్తారు. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడిని, నేనే ఇవి చేసేవాడిని, నేనే ఆయన చేయి పట్టుకొని పిలిచాను అని చెప్పినటువంటి మాటలు. యూ కెన్ సీ ఇట్ వెన్ వీ మూవ్ అహెడ్ ఇన్ ద సబ్జెక్ట్. మనం ఈ సబ్జెక్ట్ నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు యూ విల్ సీ ఇట్. ఇప్పుడు నా వాచ్లో టైం కరెక్ట్గా 8:09. ఇట్ ఈస్ మై కమిట్మెంట్ దట్ ఐ విల్ లీవ్ యూ బై 9. 9:09 నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఇట్స్ అ 1 hour దట్ ఐ ఆస్క్ ఫ్రమ్ యూ. 1 గంట మీ నుంచి అడుగుతున్నాను. డోంట్ గో టు ఆస్ట్రేలియా, డోంట్ గో టు అమెరికా. మీ ఇంట్లో పాలు పెట్టొచ్చుంటే దాని గురించి ఆలోచించద్దు, పిల్లి వస్తుందేమో అని ఆలోచించద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్క్రీన్స్ అండ్ లుక్ ఎట్ మీ అండ్ యూ విల్ సీ, యూ విల్ రియలైజ్ వాట్ కైండ్ ఆఫ్ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ కింగ్ దట్ యు ఆర్ సర్వింగ్ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాలం నువ్వు అనుసరించేటటువంటి ఈ రాజు గొప్పతనం గురించి మీ ముందు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నాను. దేవుని యొక్క బహుళత్వమును గురించి మనం మాట్లాడుకుంటూ మధ్యాహ్నం చూచాయిగా కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పాను. దేవుని యొక్క బహుళత్వం ఏమిటి అని ఆలోచిస్తూ, లేకపోతే త్రియేక దేవుడు అన్నటువంటి అంశాన్ని గురించి ఆలోచిస్తూ, 3 దేవుళ్ళు ఉన్నారు అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలా కాదు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. 3 వ్యక్తులు, 3 దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. 3 వేరు దేవుళ్ళు, ఒక దేవుడు పెద్ద దేవుడు మిగిలిన దేవుళ్లను సృష్టించుకున్నాడు అని చెప్తూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. ఒక దేవుడు 3 సార్లు 3 సమయాల్లో వచ్చాడు అని కొందరు అనుకుంటూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. ఒక దేవుడు ఇంకొక దేవుడిని, పైనున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఒక సమయం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను కలుగజేస్తున్నాను అని జ్ఞానము అని అనుకొని సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని ఉటంకిస్తూ చిన్న దేవుణ్ణి తయారు చేసుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. దిస్ ఈవినింగ్ మై ఫోకస్ ఈస్ టు లెట్ యు నో దట్ మీరు అనుసరిస్తున్నటువంటి ఈ రాజు, he is king of kings, he is lord of lords, he is the one that created this world. ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి రాజు, ఆ రాజును మీ ముందు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.
పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము నువ్వు ప్రత్యక్షమవుతూ వస్తున్నావంట కదా, ఎవరికి ప్రత్యక్షమయ్యావయ్యా అని గనక మనం అడిగితే ఆయన అంటాడు, మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఒకసారి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నవాడు చాలా సంతోషంగా ఉంటే, ఇంకొకడేమో జెహన్నాలో లేకపోతే గెహన్నాలో కాలిపోతూ ఉంటే, అయ్యా మరి నా బంధువులు చాలా మంది ఉన్నారు, వారి దగ్గరికి ఈ చనిపోయి లేచినోడిని పంపించు, వాళ్ళు కనీసం అప్పుడన్నా తెలుసుకుంటారు అని అంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని అంటే, వాళ్ళ దగ్గర మోషేయు మరియు ప్రవక్తలు ఉన్నారు అని చెప్పాడు. అంటే ద బుక్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అండ్ ద బుక్ ఆఫ్ ద పెంటటూక్, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు నో ద ట్రూత్ అని చెప్పాడు. ఆ బుక్స్ లేకపోతే ఆ బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది అని అంటే, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతున్నాడు కదా, ఎక్కడని ఈ బుక్స్ రాసే, ఈ బుక్స్లో ఎక్కడుంది అని గనక మనం వెతికితే మొట్టమొదటిగా అడగాల్సింది మోషే గారిని. ఎందుకంటే మోషేయే పెంటటూక్ 5 పంచకాండాలను రాశాడు. ఆయన దగ్గరికి గనక మనం వెళ్ళి అడిగితే, అవునయ్యా అవును, నిర్గమాకాండం 3వ అధ్యాయం చదువు అని అంటాడు. మీ చేతిలో బైబిల్స్ ఉంటే తీసుకొని చదవండి. I have listed all the scriptures right there. మీ ముందు ఆ స్క్రిప్చర్స్ అన్నీ ఉంచాను. ఇఫ్ యూ వాంట్, మీకు ఒకవేళ కావాలంటే ఈ పీపీటీని నేను ఇచ్చేస్తాను. ఇట్ ఈస్ ఫ్రీ 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 ఫ్రీ. డోంట్ వరీ, బట్ జస్ట్ ఫోకస్ ఆన్ ద కాంటెంట్ రాదర్ దాన్ జస్ట్ లుకింగ్ అరౌండ్. నిర్గమాకాండ 3వ అధ్యాయం కనుక వెళితే, నీ దేవుడైన యెహోవాను గురించి మాట్లాడు. నేను వెళ్ళాలి, సరే ఏమని చెప్పాలంటే, నేను ఉన్నవాణ్ణి, నేను పంపుతున్నాను నిన్ను అని చెప్పాడు. నేను ఉన్నవాడు అనేవాడు నిన్ను పంపుతున్నాడని చెప్పు నా ప్రజలకు అని చెప్పాడు. ఎందుకు అని అంటే, వారి తండ్రులకు అనగా అబ్రహాముతో నేను చేసినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే, నేను ఉన్నాను, నేను వారి మాట వింటాను, వారిని తీసుకొని వస్తాను. నీ పిల్లలు 400 పైచిలకు సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, బానిసత్వంలో నుంచి విడిపించేటటువంటి దేవుణ్ణి, కింగ్ నేను అని చెప్పాను. కాబట్టి సరే, అక్కడ పొద మండుతోంది, కానీ అగ్నిజ్వాలలాగా కనిపించేటటువంటి ఆ పొద మాత్రం కాలిపోవటం లేదు. ఏంటి అని చూడటానికని మిద్యాను దేశంలో ఉన్నటువంటి తన మామ ఇత్రో యొక్క ఈ గొర్రెలను తీసుకుని పోయినటువంటి ఈ వ్యక్తి అక్కడికి దగ్గరగా వెళితే, అక్కడి నుంచి లోపల నుంచి మండే ఆ పొదలో నుంచి యెహోవా దూత మాట్లాడటం మనం వింటాం. యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు అని వాక్యం చెబుతుంది, కానీ మాట్లాడేది మాత్రం యెహోవాయే మాట్లాడుతున్నాడు అని మనం చూస్తాం. అయ్యో, నీకు అలా వినిపించిందా, లేకపోతే నిజంగానే ఆయన యెహోవా దూతనా లేకపోతే యెహోవాయా అని అడిగితే కనుక ఆయన యెహోవాయే. నాకు మాత్రమే కాదు, మన తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను అని ఆయన పొదలో నుండే నాతో మాట్లాడాడు అని మోషే చెబుతాడు. అబ్రహాముతో ఎక్కడ మాట్లాడాడు అని అంటే, మనం మళ్ళీ ఆదికాండం 12వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన పిలవటం మనం చూస్తాం. ఆయన వాక్ ప్రత్యక్షతను అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆ తరువాత ఒక 5-6 వచనాల క్రిందికి వస్తే, ఆయన చెప్పిన మాట విన్నటువంటి అబ్రహాముకు ఎదురుగా దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు అని మనకు కనిపిస్తుంది. కేవలం వాక్ ప్రత్యక్షత కాదు, డైరెక్ట్గా కనిపించినటువంటి దాఖలాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అలాగే అబ్రహాము 12వ అధ్యాయం తరువాత 17వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయినటువంటి హాగరు, ఆమె శూరు మార్గమునకు వెళ్లే నీటి బుగ్గ దగ్గర ఆమె ఉన్నప్పుడు యెహోవా దూత ఆమెకు కనిపించటం, ఆమె కనిపించి ఆమెను ఆశీర్వదించి, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, రాజులుగా చేస్తాను అని చెప్పిన తర్వాత తనతో మాట్లాడినటువంటి యెహోవా దూతతో ఆమె ఆ యెహోవా దూతకిచ్చినటువంటి పేరేమిటి అనంటే, చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు ఆమె పేరు పెట్టింది అని దేవుని వాక్యం చెబుతుంది. అలా అబ్రహాముతోను, అబ్రహాము కుటుంబముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ఆయన చేసినటువంటి, ఆయన చూపించినటువంటి ప్రవచనం, ఆయన మాట్లాడినటువంటి వాక్యం, ఆయన కనిపించినటువంటి తీరు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో గనక మీరు వెళ్ళి చూస్తే, ఎవడునూ ఏ కాలమందైనను దేవుని చూడలేదు, కానీ ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి కుమారుడే తనను బయల్పరిచాడు అన్న విషయం మనకు కనిపిస్తుంది. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి కనుక మనం వెళితే, ఫరిసయ్యులతో మాట్లాడుతూ, మీరు ఏ కాలమందైనను ఏ సమయమందైనను తండ్రిని చూడలేదు అని చెప్తుంది. మరి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నది, ఎవరు వినిపిస్తున్నది, ఎవరు కనిపిస్తున్నది, ఎవరు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి. అలా వచ్చిన ప్రశ్నకు సమాధానమే ఈ సాయంకాలం నేను మీ ముందుంచబోయేటటువంటి ఈ వాక్య అధ్యయనం. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, యెహోవా దూతగా కనిపించినటువంటి యెహోవాయే ఎలా కనిపిస్తున్నాడు. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా శూరు మార్గములోని బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు అని మాట్లాడి, ఆమెను నీ గర్భాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆమెకు
తనతో మాట్లాడినటువంటి యెహోవాగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇస్సాకు, అబ్రహాము పని అయిపోయింది, ఇస్సాకు దగ్గరకు వద్దాం. ఇస్సాకును తీసుకుని వెళ్ళి అబ్రహాము వేదిక మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు ఆయనను బలి ఇవ్వాలి, కత్తి తీస్తున్నాడు. కానీ యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహాము, అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని అన్నాడు. అప్పటికే ఆయన స్వరము విన్నటువంటి అబ్రహాము, అప్పటికే ఆయనను చూసినటువంటి అబ్రహాము, అప్పటికే ఆయన స్వరాన్ని గుర్తుపట్టేటటువంటి అబ్రహాము, ఒక యూదుడైనటువంటి అబ్రహాము, నన్ను పిలిచిన నా దేవుని తప్ప ఎవరిని ప్రభువా అని పిలవని అబ్రహాము ఈ వాయిస్కి లేకపోతే ఈ స్వరానికి చిత్తము ప్రభువా అని అంటాడు. మాట్లాడుతున్నదేమో యెహోవా దూత. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు. మొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించును అని ఉంటే, ఇక్కడేమో మాట్లాడుతున్నటువంటి దూత నీకొక్కగానొక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావు అని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు. ఎవరి దూత? తనను తాను దేవునితో, తనను తాను యెహోవాతో సమానముగా చేసుకుని మాట్లాడుతున్నటువంటి ఈ దూత ఎవరు? యెహోవా దూత. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు. ఇదిగో, త్రోవలో నన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండు. యెహోవాయే మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు. ఆయన మాట వినాలి. ఆయనకు కోపం పుట్టించద్దు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు. ఆయన మాట వినాలి. ఆయనకు కోపం పుట్టించద్దు. మీరు అతిక్రమములను ఆయన పరిహరింపుడు. నా నామము ఆయనకున్నది. యెహోవా అన్న నామము ఈ దూతకు ఇవ్వబడి ఉంది. ఎవరి దూత? ఇంతవరకు పాస్టర్ గారు మాట్లాడుతూ యాకోబు ఏ విధంగా పెనుగులాడి ఇశ్రాయేలుగా మారాడు, ఏ విధంగా దేవునిని మరియు మనుష్యులను గెలిచిన వాడుగా పేరు. ఎప్పుడు దేవుణ్ణి గెలిచాడు? ద ఏంజల్ ఆఫ్ ది లార్డ్ దట్ హీ రెసల్డ్ విత్, ఆయనతో పోరాడినటువంటి. అలాగే యాకోబు తన సంతానమును ఆశీర్వదిస్తూ, ఆయన చనిపోయే సమయం వచ్చింది, ఆయన పెనుగులాడాడు, ఆయన కుంటుపోయాడు, గూడు వసిలింది, ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. యోసేపుని పిలిచాడు, ఆశీర్వదిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. సంతానాన్ని ఆశీర్వదిస్తూ అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ప్రవీణ్, నేను ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాను, నా పేరు ప్రవీణ్ వచ్చాడు, ప్రవీణ్ గారు వచ్చారు అని అంటే, ఒక ఆమె పాపం పెద్ద ఆవిడ వచ్చి ఒక నూనె బాటిల్ తీసుకొచ్చింది. అయ్యా ప్రార్థన చేయని. ఎందుకమ్మా, మీరు ప్రార్థన చేసుకోండి, నేను చేస్తాను కానీ మీరు చేయండి అంటే, లేదయ్యా నువ్వు ప్రార్థన చేస్తే బాగా అవుతుందంట, నువ్వు మీ ఊరు బెల్లంపల్లి కదా అని అడిగింది. నమస్తే బిట్టమ్మా, ఆ ప్రవీణ్ అయ్య వేరు, నేను వేరమ్మా అని చెప్పాను. అలాగే దేవుడు డిఫరెన్షియేట్ చేస్తూ, హూ ఈజ్ దిస్, ఆధార్ కార్డుతో సహా, లైసెన్స్తో సహా, లేకపోతే పాస్పోర్ట్తో సహా మన ఐడెంటిటీని మనం ఎలా చెబుతామో కన్ఫ్యూజన్ లేకుండా అలా చెప్తున్నాడు. యాకోబు ఏమని చెప్తున్నాడు? యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత నిన్ను ఆశీర్వదించునుగాక. దిస్ ఇస్ హూ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈస్. దేవుని దూతగా, యెహోవా దూతగా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తనను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి యెహోవా ఇంకెవరో కాదు, నేను మీకు పరిచయం ముందుగానే చేసినటువంటి ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని నేలేటటువంటి రాజు. అండ్ ఇన్ హిస్ కింగ్డమ్ యు ఆర్, మీరు ఆయన రాజ్యములో భాగం, ఒక మతంలో కాదు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కింగ్. ఈయన అబ్రహాముతో మాట్లాడింది, ఈయన నోవహుకు చేసినటువంటి కవెనెంట్ చేసింది, ఈయన అబ్రహాము ద్వారా ప్రపంచాన్ని నీ ద్వారా ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఈయనే, నీ పిల్లల ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఈయనే దావీదు కవెనెంట్ చేశాడు. ఈయనే దావీదు కుమారుడుగా నేడు ప్రపంచములోనే ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై విజయవాడ నగరాన్ని తుత్తునీయులుగా, ప్రతి భావజాలాన్ని తుత్తునీయులుగా చేసేటటువంటి ఏకైక రాయి, ద కింగ్ దట్స్ అమాంగ్ యూ. ఆ రాజు, ఈ రాజు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే అక్కడ యెహోవాను పంపిన యెహోవా మనకు కనిపిస్తాడు. యెహోవాను పంపిన యెహోవానా, అదేంటి అని అంటారా? చూడండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఒక ప్రవక్త
యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండలేడు. హీఈస్ డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ గాడ్ హిమ్సెల్ఫ్. నేను అని దేవుడే చెప్తున్నాడు, నేను ఆ పట్టణము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అని చెబుతూ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ తర్వాత అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపియున్నాడు. ఈ మాట్లాడే వ్యక్తి ఏం చెప్తున్నాడు? యెహోవా అయినటువంటి, లేకపోతే దేవుడిగా తనను తాను మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నేను అన్యజనుల యుద్ధకు నన్ను ఆయన పంపాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? నేను నా చేతులు వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ము అవుతారు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపాడు అని మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. మాట్లాడుతున్నటువంటి యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపాడు అని చెప్పటం ఏమిటి? 10వ వచనం, సియోను వాసులారా, నేను మీ మధ్యకు వచ్చి నేను మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషంగా ఉండండి, పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్య జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు. ఇట్స్ ఆల్ కన్ఫ్యూజింగ్, రైట్? సైన్యములకు అధిపతియగు యెహోవా పంపుతున్నటువంటి దేవుడేమిటి? ఆయనను హత్తుకుంటే యెహోవాకు ప్రజలు అవటం ఏమిటి? యెహోవాను హత్తుకుంటే ఆయనకు ప్రజలు అవటం ఏమిటి? అండ్ బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్, లెట్ మీ గివ్ యూ అనదర్ ఇన్సైట్ ఇన్ హియర్. బైబిల్ గ్రంథము లేకపోతే క్రైస్తవ జీవన విధానం ఇక్కడ చనిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు. ఆయన సన్నిధి మన మధ్యకు వచ్చేది. This is not a religion that promises some other planet or some other world after you die. It is a way to transform this world into God's presence. దేవుని సముద్రము జలములతో నిండి ఉన్నట్లు దేవుని జ్ఞానము చేత ఈ ప్రపంచము నిండి ఉండేటట్లుగా చేయటమే క్రైస్తవ జీవన విధానం. అప్పుడు యెరూషలేము ఆయన రాకను కోరుకును. సకల జనులారా, యెహోవాను తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుండి. పంపేవాడు యెహోవా, తన పరిశుద్ధమైన స్థలమును విడిచి వచ్చువాడు యెహోవా. ఈ యెహోవాను గురించే మీతో మాట్లాడుతున్నాను. ద కింగ్ దట్ కేమ్ యాజ్ ద సెకండ్ పర్సన్ ఇన్ ట్రినిటీ దట్ కేమ్ ఇన్ ఫ్లెష్. రక్తమాంసములు ధరించుకుని, మానవతను ధరించుకుని, మనుష్యుడై మీ మధ్యకు వచ్చినది ఇంకెవరో కాదు. ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఎవరో కాదు, రాజులకు రాజు ఇంకెవరో కాదు, స్వయంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, యెహోవాను పంపినటువంటి యెహోవా. నా నిమిత్తమే అది చేస్తాను. ఒకసారి చూస్తారా యెషయా గ్రంథం, మీరు ఇంతకుముందు వేసినటువంటిది 48వ అధ్యాయంలో నుంచి దాన్ని తీసివేయండి. నా యొద్దకు రండి, ఈ మాటను ఆలకించండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. అది పుట్టిన కాలము మొదలుకొని, ఆది అన్నది పుట్టిన కాలము మొదలుకొని, ఆది అన్నది సమయాన్ని సూచిస్తుంది. సమయము పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. సమయము పుట్టినది మొదలుకొని నేను మాట్లాడుతున్నాను. సమయం అన్నది పుట్టినప్పుడు, భూమి ఆకాశములే లేనప్పుడు ఎవరితో మాట్లాడాడు? ఎక్కడ మాట్లాడాడు? ఎలా మాటలు సాధ్యం? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ప్లూరాలిటీ. బహుళత్వములో ఉన్న దేవుడు మాత్రమే అది చేయగలడు. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దిస్ ఈస్ ద కింగ్ దట్ వాస్ సెంట్ బై ద ఫాదర్ అండ్ ద స్పిరిట్. మీరు వెంబడిస్తున్నటువంటి ఈ రాజు, మీరు వెంబడిస్తున్నటువంటి ఈ కింగ్ సామాన్యుడు కాదు. మనుష్యుడిగా, మనుష్య మాత్రుడై వచ్చాడు అని అనుకుండేరు. నౌ యు అండర్స్టాండ్ దట్ ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నా నిమిత్తమే అది చేస్తాను. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు పంపెను. ఈ ఒక్క వచనం చాలు. దిస్ వన్ వర్స్ ప్రూవ్స్ దట్ అవర్ గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ 3 persons. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8 నుంచి 9 వరకు. వారు నా జనులనియు అబద్ధమాడలేరనియు పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారు యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మనల్ని రక్షించేటటువంటి మన దేవుడు ఇంకెవరో కాదు. ఆనాడు యెహోవా దూతగా కనిపించినటువంటి వాడు. అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదము అని భూరాజులు వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడంట. ఎందుకు అనంటే, నేను నా కుమారుని యొక్క సింహాసనమును సియోనులో పదిలం చేశాను.
హీఈస్ ద వన్ దట్ రూల్స్, హీఈస్ ద వన్ దట్ ఈస్ కింగ్ ఓవర్ ఆల్ అని చెప్పి, నేడు నేను నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడు అని చెప్పాడు. ఎవరిని గురించి? రాబోయేటటువంటి ఈ రాజును గురించి. ద మెస్సియా దట్ వాస్ టాక్డ్ అబౌట్. దానియేలు 7వ గ్రంథంలో కనిపించింది ఈ రాజే. ఆయన ప్రభుత్వము శాశ్వతమైన ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావా లేదా అన్నదే ప్రశ్న. ఈ రాజుతో నీకు పరిచయం ఉందా లేదా అన్నదే ప్రశ్న. ఈ రాజుతో నువ్వు చేయి కలిపావా లేదా అన్నదే ప్రశ్న. ఈ రాత్రి ఒకవేళ ఇంకా ఈ రాజుతో నీకు పరిచయం లేకపోతే, కమ్, బి పార్ట్ ఆఫ్ దిస్, ఈ విశ్వ మానవ ఉద్యమంలోనికి, దేవుని రాజ్యం అనే ఉద్యమంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. కమ్. ఈ రాజు హీఈస్ వర్షిప్డ్ బై ఎవ్రీబడి. ఈ రాజు ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయనను దూతలు, పెద్దలు, జీవులు సాష్టాంగపడి ఆరాధించే రాజు ఈ రాజు. ఈయన పుట్టినప్పుడు జ్ఞానులు సాష్టాంగపడి, ప్రాస్కినియో అన్న పదం, ఆరాధించిన రాజు ఈ రాజు. ఈ రాజు సముద్రాన్ని చల్లబరుస్తే అక్కడ ఉన్నటువంటి శిష్యులు తన ఎదుట సాగిలపడి ఆరాధించినటువంటి రాజు ఈ రాజు. అంత మాత్రమే కాదు, ఈయనను పొడిచిన వారు చూస్తారు అని దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో రాస్తుంది. అలాగే ఆయన దేవుని కుడిపార్శ్వమందు, అనగా తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నప్పుడు వీరందరూ సాగిలపడి మ్రొక్కటం మనం చూస్తాం. దాట్ ఈస్ ద కింగ్ దట్ యు ఆర్ వర్షిపింగ్ దిస్ ఈవినింగ్. ఆరాధన యొక్క ఆజ్ఞ, ఆరాధన యొక్క ఆజ్ఞలో కేవలము నన్ను మాత్రమే ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి మీరు చూస్తే, నీ దేవుడైన యెహోవా, షమా ఇశ్రాయేల్, యాహ్వే ఎలోహిను, యాహ్వే ఎహాద్, ఒకడే అద్వితీయుడైన దేవుడు. ఆయనను నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు, తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనతను ఇస్తున్నావో అదే ఘనత, అదే ఆరాధన, అదే ప్రేమ, అదే కమిట్మెంట్, allegiance to me అని అడుగుతాడు. This is enough for us to understand that he claimed divinity in his body. పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే, ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ కింగ్. ఈ రాజు నీ రాజు.